ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ని గత 3 రోజులుగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి మంతా తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటి ప్రజలని ఉపశమనం కలిగించింది. అయితే ఈ 3 రోజుల కాలంలో ప్రజల్ని అత్యంతగా అప్రమత్తం చేసినటువంటి ప్రభుత్వం తీరు, అధికారుల తీరు అభినందనీయం. అంతేకాకుండా ఈరోజు తీరం దాటినటువంటి మంతా తుఫాన్ తదుపరి చర్యలుగా ప్రభుత్వం నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధం కావాలి. అందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాలుగా పంట, ఇండ్లు నష్టపోయినటువంటి వారిని తక్షణమే ఎన్యూమరేట్ చేసి వారికి తగిన సహాయం అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ఆ చర్యలు తీసుకొని ఈ యొక్క మంతా తుఫాను కారణంగా నష్టపోయినటువంటి ఈ యొక్క పేద ప్రజలందరినీ, అలాగే రైతుల్ని, అలాగే అనేక రకాలుగా నష్టపోయినటువంటి రోడ్లు, రవాణా మార్గాన్ని కూడా తత్వర చర్యలుగా వాటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని భావిద్దాం. అలాగే ఈరోజున్న పరిస్థితుల్లో ఆ యొక్క తుఫాను బాధితుల్ని, ఆ యొక్క నష్టపోయినటువంటి వ్యక్తుల్ని మనం కూడా ప్రజల పక్షాన, స్వచ్ఛంద సంస్థల పక్షాన, అనేక వ్యవస్థలు, రంగాల పక్షాన అందరం కూడా ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వమే ఈ యొక్క పరిస్థితులను చక్కదిద్దే విషయంలో మనం కూడా ఆ ప్రభుత్వానికి సహకారంగా ప్రజల దాతృత్వాన్ని చాటుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ప్రజలందరినీ, స్వచ్ఛంద సంస్థల్ని, అలాగే అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి పరిశ్రమలు, సినీ రంగం, అలాగే అనేక అంశాల్లో ముందున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క నష్టపరిహారాన్ని ప్రజలకు అందించడంలో ముందుంటారని చెప్పి కోరుకుంటాము.